M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులసి చరిత్ర 31వ అధ్యాయం తులసి చరిత్ర తెలుసుకున్నాం. ఇందులో ఈ తులసిని సేవించడం వల్ల కుజదోషం కూడా నివారణ అవుతుంది. అది ఏ విధంగా అన్నది ఈరోజు భాగంలో మనం తెలుసుకున్నాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. తులసి చరిత్ర 31వ భాగం. తులసి చరిత్ర 31వ భాగం. ఏ తులసిని మందిరాన్ని కానీ తులసిని కానీ దర్శించడం వల్ల, పూజించడం వల్ల మనకి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి అది నివృత్తి అవుతుంది. అది ఏ విధంగా చూద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటువంటి రోజులవి. ఆయన ఆస్థాన గురువు అయినటువంటి వ్యాసతీర్థులు ఒకరోజు వ్యాసతీర్థుల వారు శ్రీకృష్ణదేవరాయలతో, నీకు గ్రహదోషం ఉంది, సింహాసనం నుంచి లేచి ఒక క్షణం పాటు పక్కకు రమ్మని చెప్తాడు. రాజు అలాగే చేశాడు. అప్పుడు క్షణకాలం పాటు వ్యాసతీర్థులు ఆ సింహాసనం మీద కూర్చుని పైకి లేస్తారు. లేచిన వెంటనే సింహాసనం కాలిపోయి బూడిదైపోయింది. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యపడి గురువు గారిని రాజ్య పరిపాలన చేయమంటాడు. అప్పుడు వ్యాసతీర్థులు దానికి ఒప్పుకోలేదు. మేము బ్రాహ్మణులం, మీరు రాజులు, అందుకని పరిపాలన మీరే చేయాలి, మీరు మా పోషణాభారాన్ని మాత్రం మీరు చూడాలి అని చెప్పాడు. ఎప్పుడు అందుకని మీరే చేయాలి అని చెప్పేసి వ్యాసతీర్థులు ఒప్పుకోలేదు. మేము బ్రాహ్మణులం కాబట్టి కేవలం మేము మీకు సలహాలు సూచనలు ఇవ్వడమే కానీ రాజ్యపాలన చేయమని చెప్తాడు. అప్పటి నుంచి వ్యాసతీర్థుల వారికి వ్యాసరాయలు అని పేరు వచ్చింది. అప్పటి నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయలకి వ్యాసరాయలు అని పేరు వచ్చింది. ఒకసారి ఈ కుజగ్రహ దోష నివారణోపాయం చెప్పమని రాజు గురువుగారిని అడుగుతారు. అప్పుడు రాజ్యంలో తులసి మందిరాలను నిర్మించమని గురువు ఆదేశిస్తాడు. రాజు 700కు పైగా తులసి మందిరాలు నిర్మిస్తాడు. ఈ వ్యాసతీర్థులు హంపి నుండి పెనుగొండకు ప్రయాణం చేస్తున్న సమయంలో అనంతపురం జిల్లాలోని మడకశిర ప్రాంతం దగ్గర ఆగారు. ఆ రోజు రాత్రి కల్లో ఒక అందమైనటువంటి 16 సంవత్సరాల అమ్మాయి కనపడి, నేనెవరో తెలుసా అని అడుగుతుంది. అప్పుడు వ్యాసతీర్థులు, నేను గుర్తించలేకపోతున్నాను అన్నాడు. ఆ అమ్మాయి అప్పుడు ఇలా చెప్పింది, నేను తులసీదేవిని అని చెప్పేసిన అదృష్టమైపోయింది. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గుడి పూజారికి చెప్పాడని వ్యాసతీర్థులు. పూజారి తులసీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయలు తులసీదేవి మందిరాన్ని నిర్మించారు. అక్కడే వేణుగోపాల స్వామిని, హనుమత్ విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేశారు. భీమసేనుడు, మధ్వాచార్యుల విగ్రహాలు కూడా హనుమంతుని విగ్రహంలో ఉండేవి. తులసీదేవి విగ్రహం 5000 సంవత్సరాల క్రితం నందిగ్రామంలో వృందకొండ అనే చోట మాత్రమే ఉండేది. తరువాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ తులసి మందిరాలన్నింటినీ కూడా ఆయన నిర్మించినవే. ఒక్కటే ఉండేది పూర్వం 5000 సంవత్సరాల కిందట. తర్వాత వచ్చినటువంటి అన్నీ కూడా ఈ శ్రీకృష్ణదేవరాయలు వ్యాసరాయలు నిర్మించినటువంటివే ఈ తులసి మందిరాలు. అనంతపురం జిల్లాలో నామకల్లు, మారుడి, కసాపురం గ్రామాల్లో హనుమంతుని విగ్రహాలను ఈ శ్రీకృష్ణదేవరాయలు వ్యాసతీర్థుల ద్వారా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ వ్యాసతీర్థులు ప్రతిష్ఠించినటువంటి హనుమంతుని విగ్రహాల ప్రత్యేకత ఏంటంటే, హనుమంతుని తోకకి గంట కట్టబడి ఉంటుంది. హనుమంతుని తోకకి
గంట కట్టబడి ఉంటుంది. అది వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు. అది ఎక్కడైతే కనపడిందో అది వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠించింది అని. ఈ కథాపురంలో అంటే గుంతకల్లో ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం పాదరక్షలు ఉంచుతారు. ఆ పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. మరుసటి సంవత్సరానికి అవి అరిగిపోతాయి. ఆ గ్రామస్తులు మరలా కొత్త పాదరక్షలు చేయించి ఆ స్వామికి ఇస్తారు. ఇక్కడ విశేషం అది. ఆంజనేయ స్వామికి పాదరక్షలు చేయించితే సంవత్సరం అయ్యేపటికి అవి అరిగిపోయి ఉంటాయి. మళ్ళా గ్రామస్తులందరూ కూడా కొత్త పాదరక్షలు హనుమంతునికి చేయిస్తారు. అది అక్కడ ప్రత్యేకత. అందుకని గుంతకల్లు వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఆంజనేయ స్వామిని తప్పనిసరిగా దర్శించండి. మీ కోరికలు నెరవేరుతాయి. శత్రు బాధలు ఉండవు, రుణ బాధలు ఉండవు. ఇది 31వ భాగం ఈరోజుతో పూర్తయింది. రేపు 32 తులసి చరిత్ర 32 తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ కాపాడు వెంకట ప్రభాకర్.